ఇవాల్టి నుంచి ప్రజాపాలన విజయోత్సవాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతా ఉంది. ఇందులో భాగంగా డిసెంబర్ 7వ తేదీతోని ఏడాది కాలం పూర్తవుతున్న నేపథ్యంలో సాధించిన విజయాలకు సంబంధించి ఒక్కొక్క పథకానికి సంబంధించి ఒక్కొక్క రోజు ఈ విజయోత్సవాలను నిర్వహించబోతున్నట్లు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఇవాళ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విజయోత్సవాలను ప్రారంభించబోతున్నారు. అందులో విద్యా విజయోత్సవానికి సంబంధించి ఇవాళ వివరించబోతున్నట్లు తెలుస్తా ఉంది కదా. రైట్, చూద్దాం. ఇవాళ నుంచి తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7వ తేదీతో ఏడాది కాలం పూర్తవుతుంది. ఇవాళ నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 26 రోజుల పాటుగా జరిపే వేడుకలను సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రారంభించనున్నారు. తొలి రోజు విద్యా విజయోత్సవాలు నిర్వహణకు ప్రభుత్వం సిద్దమైంది. ఇరవై 26 రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో పథకంపై ప్రజాపాలన వేడుకలను నిర్వహిస్తారు. ఇటీవల రేవంత్ రెడ్డి సర్కారు గురుకులం, వివిధ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచింది. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యా విజయోత్సవాలతో ప్రజాపాలన వేడుకలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఎల్బీ స్టేడియంలో 14,000 మంది హాస్టల్ విద్యార్థుల మధ్య సీఎం విజయోత్సవాలు ప్రారంభిస్తారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు నాడు తెలుసుకుందాం. నరసింహరావు, ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈ రోజున ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ఈ విజయోత్సవాలను ప్రారంభించబోతున్నారు కదా. ముఖ్యంగా విద్యా విజయోత్సవాలకు సంబంధించి వాళ్ళ వివరించబోతా ఉన్నారు. ఏంటి వివరాలు? రేవంత్ రెడ్డి సర్కారు కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడి డిసెంబర్ 7వ తేదీకి ఏడాది కాలం పూర్తవుతుంది. సో ఈ ఏడాది కాలం పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఏడాది పాలనలో సాధించినటువంటి అభివృద్ధి, అదేవిధంగా అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏడాది పాలనపై ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహించాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. సో అందులో భాగంగా ఈ రోజు నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు, ఈ రోజు జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు, సో ఈ రోజు నుంచి సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9వ తేదీ వరకు 26 రోజుల పాటుగా ఈ వేడుకలు నిర్వహించాలని చెప్పి డిసైడ్ అయింది. సో అందులో భాగంగా ఈ రోజు విద్యా విజయోత్సవాలు, బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఎల్బీ స్టేడియంలో ఈ విజయోత్సవ వేడుకల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతా ఉన్నారు. ఈ ఏడాది కాలంలో ప్రధానంగా హాస్టల్ విద్యార్థుల కోసము, పాఠశాల అభివృద్ధి కోసము రాష్ట్ర ప్రభుత్వము ఎంతో చేసిందని చెప్పి రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి అని చెప్తా ఉంది. అంతేకాకుండా కొత్త ఉపాధ్యాయుల నియామకాలు, సమగ్ర విధాన ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులని కల్పించాము. అంతేకాకుండా ఇటీవల రెసిడెన్షియల్ సంబంధించినటువంటి విద్యార్థులకు డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీ పెంచాము. స్కిల్ యూనివర్సిటీలో తరగతులను ప్రారంభించాము. త్వరలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీకి స్థాపించబోతా ఉన్నాము అనేటువంటి విషయాల్ని వివరిస్తూ ఘనంగా ఈ వేడుకల్ని ఈ రోజు నిర్వహించాలని చెప్పి విద్యా విజయోత్సవాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. సో ఈ కార్యక్రమానికి ఎల్బీ స్టేడియానికి 14,000 మంది విద్యార్థుల్ని ఆహ్వానించారు. ఈ విద్యార్థుల మధ్యన ఈ వేడుకల్ని ప్రారంభించబోతా ఉన్నారు. సో ఒక్కొక్క రోజు ఒక్కో అంశం పైన, ఒక్కొక్క పథకానికి సంబంధించి వివరించే విధంగా, ఒక్కొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని వివరించే విధంగా ఈ 26 రోజుల పాటు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇక చివరి రోజు తెలంగాణ తల్లి ఉత్సవాలను నిర్వహించబోతా ఉన్నారు. డిసెంబర్ 9వ తేదీన సోనియా గాంధీ జన్మదినం రోజు 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. దీనికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఆహ్వానిస్తారు. దీంతో ఈ కార్యక్రమాలు, విజయోత్సవాలు ముగుస్తాయి. థ్యాంక్ యూ నరసింహరావు.